ప్రధాని మోదీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఇవాల్టితో ప్రధానిగా మోదీ పాలనకి 12 ఏళ్లు పూర్తయింది. నెహ్రూ రికార్డును మోదీ బ్రేక్ చేశారు. 4398 రోజులు ప్రధానిగా నెహ్రూ పనిచేయగా 2014 మే 26 నుంచి జూన్ 10 వరకు 4399 రోజులు ప్రధానిగా మోదీ రికార్డు క్రియేట్ చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానిగా మోదీ అనేక సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన కామెంట్స్ కు సంబంధించిన పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును సృష్టించారు. దేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా గత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ని ఆయన బ్రేక్ చేశారు. 4399 రోజులు ఒక దేశంలో ఎన్నికైన ప్రధానిగా ఆయన సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, అత్యధిక కాలం ఒక ఎన్నికైన ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు. సో ఎట్లా చూస్తారు ఈ సందర్భాన్ని? నిజంగా ఇది వ్యక్తిగతంగా కానీ, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కానీ, ఒక పార్లమెంట్ సభ్యుడిగా కానీ, లేకపోతే మోడీ గారి ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా నిజంగా నాకు గర్వపడాల్సినటువంటి అంశం, సంతోషకరమైనటువంటి అంశం. వరల్డ్లో బిగ్గెస్ట్ ప్రజాస్వామ్య దేశం అన్నది, మనము మరి ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి దేశం అన్నది. అలాంటి మన దేశంలో ఈరోజు మరి ఇన్ని సంవత్సరాలుగా మరి అత్యధిక సమయం ప్రధానమంత్రిగా పనిచేయడం నిజంగా మనం అందరం సంతోషపడాల్సిన అంశం. 2014 నుంచి 12 ఏళ్ల 14 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రధానిగా ఆయన పనిచేశారు. సో అనేక కఠినమైన నిర్ణయాలు, అనేక సంస్కరణలు దేశంలో తీసుకొచ్చారు. సో ఎట్లా చూస్తారు దీన్ని? ఈరోజు దేశంలో అనేక రకాల కీలకమైనటువంటి నిర్ణయాలు, చట్టాలు తీసుకురావడం జరిగింది. కష్టకాలంలో కూడా దేశాన్ని కరోనా లాంటి సమయంలో కావచ్చు, ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధ వాతావరణంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేశ ప్రజలందరినీ ఏకం చేసి ఆ ఇబ్బందులన్నిటిని కూడా అధిగమింప చేయడంలో కీలక పాత్ర పోషించారు. మనం చూసాం, ఆర్టికల్ 37 లాంటి సమస్య పరిష్కారం చేశారు. దేశంలో ఉగ్రవాదం, హింస అరికట్టడం జరిగింది. నక్సలైట్లను కూడా ఈరోజు లొంగ తీసుకునే విధంగా, లొంగిపోయే విధంగా వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఈరోజు నక్సల్ యొక్క హింసను కూడా అరికట్టడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం 1-2 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అనేక రాష్ట్రాలలో ఈరోజు సుమారు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా మోడీ గారి నాయకత్వంలో కూడా మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులతో పాటు మోడీ గారి యొక్క సలహాలు, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి చరిస్మా, ఆయన కష్టం ఈ యొక్క విజయం వెనుక ఉన్నదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. ఆయనకు ఇల్లే ఈ దేశము, ఈ దేశ ప్రజలే ఆయన కుటుంబ సభ్యులుగా పూర్తిగా ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి మరి సొంత ఆస్తులు కూడా ఏం లేకుండా పూర్తిగా దేశం కోసం అంకితభావంతో పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రిగా ఈరోజు మన దేశానికి సేవలు అందించడము, ఈరోజు మనమే కాదు దేశ ప్రజలందరూ కూడా ఆయనను రేపు ఆశీర్వదించి, అభినందించి మరి ఆయన మరింతగా ఈ దేశానికి సేవ చేసే విధంగా అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా దేశ ప్రధానిగా ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పనిచేస్తూ నెహ్రూ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ. ప్రతి అంశం పైన కూడా దేశ సామాన్య ప్రజానికంతో కనెక్ట్ అవుతూ దేశాభివృద్ధి కోసం, వికసిత్ భారత్ లక్ష్యం కోసం ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. సో ప్రస్తుతం దీనంతా దేశ ప్రజలంతా కూడా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కిషన్ రెడ్డి సూచిస్తున్నారు. రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.